నమస్తే. వెల్కమ్ టు జిఆర్ విధాత న్యూస్. ఈ మధ్య కాలంలో యువతలో ఎక్కువగా కనిపిస్తున్న సమస్య గుండెపోటు. ఇప్పుడు చిన్న పెద్ద తేడా లేకుండా గుండెపోటు వస్తుంది. ముఖ్యంగా యువతలో గుండెపోటు సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. మనం చూస్తున్నాం, చాలా మంది జిమ్ చేస్తూ, వ్యాయామం చేస్తూ, డాన్స్ చేస్తూ, రోడ్డుపై నడుస్తూ కూడా చనిపోతున్నారు. గుండెపోటు అనేది ఒక అకస్మాత్తుగా సంభవించే సమస్య. చాలా సందర్భాల్లో ఇది ప్రాణాంతకం కూడా కావచ్చు. దీని గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది లైఫ్ స్టైల్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టడం లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో ఓ పక్క ప్రణాళిక లేకుండా బతికిస్తున్నారు. సరైన టైంలో తినకపోవడం, జంక్ ఫుడ్ తినడం, స్మోకింగ్, డ్రింకింగ్ ఇలా ఓ పద్ధతి లేకుండా జీవిస్తున్నారు. దీంతో చాలా ఆరోగ్య సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. అందులో ముఖ్యంగా ప్రపంచం మొత్తాన్ని భయపెడుతున్న ఓ సమస్య యువత కూడా గుండెపోటు బారిన పడుతున్నారు. సాధారణంగా గుండెపోటు అనగానే తీవ్రంగా ఉంటుందని అనుకుంటారు. కానీ అన్ని గుండెపోట్లు భారీగా ఉండవు. కొన్ని గుండెపోట్లు తక్కువ ప్రాణాంతకం కావచ్చు. కొన్ని నిమిషాలు మాత్రం. రిపీట్, వీటిని మినీ హార్ట్ అటాక్ అని కూడా అంటారు. మినీ హార్ట్ అటాక్ గుండెపోటు చాలా భిన్నంగా ఉంటుంది. ఇది తక్కువ తీవ్రమైనది, గుండెకు తక్కువ నష్టం కలిగిస్తుంది. అయినప్పటికీ దీనికి తక్షణ వైద్య సహాయం అవసరం. ఎందుకంటే మినీ హార్ట్ అటాక్ సంకేతాలను నిర్లక్ష్యం చేయడం ప్రమాదకరం. మినీ హార్ట్ అటాక్ అంటే ఏమిటో, లక్షణాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. మినీ హార్ట్ అటాక్, దీనిని మైనర్ లేదా తేలికపాటి హార్ట్ అటాక్, రిపీట్, నాన్ ఎస్టీ ఎలివేషన్ మయోకార్డియల్ ఇన్ఫ్రాక్షన్ అని కూడా పిలుస్తారు. ఇది గుండెకు రక్త ప్రసరణలో తాత్కాలిక అంతరాయం ఉంది. ఇది గుండెపోటు లాగా అనిపించినప్పటికీ దాని, రిపీట్, ఉన్నత కాలం ఉండవు. ఇది కొన్ని నిమిషాలు మాత్రమే ఉంటుంది. గుండె కండరాలకు శాశ్వత నష్టం కలిగించకుండా గుండెపోటు లాంటి లక్షణాలను కలిగిస్తుంది. ఇతర రకాల హార్ట్ అటాక్లతో పోలిస్తే దీని ప్రభావం తక్కువగా ఉండవచ్చు. కానీ మినీ హార్ట్ అటాక్ సంకేతాలు ఎలా ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం. చెమట యొక్క ప్రధాన విధి శరీరం వేడిగా మారడం ప్రారంభించినప్పుడు దాని ఉష్ణోగ్రతను పెంచడం, ఏ ప్రత్యేక కారణం లేకుండా అధికంగా చెమట పట్టడం గుండెపోటు లేదా మినీ హార్ట్ అటాక్ ముందస్తు. రిపీట్, శరీరంలో మూసుకుపోయిన ధమనుల ద్వారా రక్తాన్ని పంపు చేయడానికి కష్టపడి పడుతుంది. దీనివల్ల శరీరం, రిపీట్, ఎక్కువ కష్టపడుతుంది. దీంతో సాధారణం కంటే ఎక్కువ చెమట. రిపీట్, వైద్యపరంగా డిస్నియా అని పిలువబడే ఇది తీవ్రమైన సమస్య. దీనిలో ఒక వ్యక్తి శ్వాస తీసుకోవడం చాలా కష్టంగా, గుండెకు ఆక్సిజన్ సరఫరా, రిపీట్, ఎక్కువ శ్వాస తీసుకోవడం వల్ల ఛాతీలో తీవ్రమైన నొప్పి, బిగుతుగా అనిపించడం, అలాగే ఊపిరాడనట్లు అనిపించడం జరుగుతుంది. ఈ లక్షణాలు ఉంటే లైవ్ కండి, వెంటనే అలర్ట్ అయ్యి డాక్టర్ని సంప్రదించి తగిన వైద్య పరీక్షలు చేయి. రిపీట్, నిపుణులు గుండెపోటు అనేది రక్త ప్రసరణలో దీర్ఘకాలం పాటు అంతరాయం ఏర్పడడం వల్ల వస్తుంది. అదే మినీ హార్ట్ అటాక్ అనేది కూడా గుండె కండరాలకు రక్త ప్రసరణలో పాక్షిక అంతరాయం ఏర్పడడం వల్ల వస్తుంది. గుండెపోటు అనేది తక్షణ వైద్య సహాయం అవసరం, ఒక అత్యవసర పరిస్థితి. ఎందుకంటే రక్త ప్రసరణ త్వరగా పునరుద్ధరించబడకపోతే అది కూడా గుండె శాశ్వత నష్టాన్ని కలిగిస్తుంది. మినీ హార్ట్ అటాక్ గుండెపోటులా అనిపించవచ్చు, కానీ సాధారణంగా తక్కువ తీవ్రమైంది, కొన్ని నిమిషాల పాటు మాత్రమే ఉంటుంది. గుండెపోటు లక్షణాలలో ఛాతీ నొప్పి, చేతులు, మెడ, దవడ, కడుపు వరకు వ్యాపించడం, శ్వాస ఆగిపోవడం, చెమట పట్టడం, తల తిరగడం వంటివి లక్షణాలు మినీ హార్ట్ అటాక్ లక్షణాలు. గుండెపోటు లక్షణాలతో సమానంగా ఉంటాయి, కానీ గుండె కండరాలకు తక్కువ నష్టం వాటిల్లుతుంది. ఇది ఛాతీలో సాధారణంగా ముందు భాగంలో కలిగే ఒక రకమైన అసౌకర్యం లేదా తీవ్రమైన నొప్పి. చేతులు, దవడ, వీపు లేదా మెడ, భుజాలలో తీవ్ర నొప్పి, ఒత్తిడి వంటి అనుభూతిని అనుభవించవచ్చు. గుండెపోటు వల్ల కలిగే ఛాతీ నొప్పి నిరంతరంగా ఉంటుంది. విశ్రాంతి తీసుకున్న తర్వాత కూడా తగ్గదు. ఈ నొప్పి కంటిన్యూగా ఉంటే వెంటనే వైద్యుని సంప్రదించి తగిన పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎవరికైనా గుండెపోటు వస్తే తల తిరుగుతున్నట్లు, ఇది గుండెకు రక్త ప్రవాహం తగ్గడం యొక్క లక్షణం. ఇలా జరగడం వల్ల స్పృహ తప్పి పడిపోతుంటారు. అందుకే తల తిరుగుతున్నప్పుడు పడిపోవడం లేదా గాయాలను నివారించడానికి ఎల్లప్పుడూ స్థిరమైన ప్రదేశంలో కూర్చోవాలని డాక్టర్లు సలహా ఇస్తున్నారు. ఈ ప్రోగ్రాం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూస్తూనే ఉండండి జిఆర్ విధాత న్యూస్. థ్యాంక్ యూ.